అనగనగా ఒక ఊరిలో ఒక అమ్మ ఒక నాన్న ఇద్దరు అన్యోన్య దంపతులు. ఇద్దరు దయాహృదయులు. అమ్మకి పేదవాళ్ళకి అన్నదానం చేయడం అంటే ఎంతో ఇష్టం. ఒకసారి ఒక పేద ఆవిడ వచ్చి మన అమ్మని ఒక్క 10 రూపాయలు ఇవ్వండి, ఎంతో పని పడింది అని చెప్పేసి అడిగినప్పుడు అమ్మ వెళ్ళి నాన్నని అడుగుతుంది, ఒక 10 రూపాయలు ఇవ్వండి ఆవిడకి అని. వెంటనే నాన్న అంటారు, 10 రూపాయలు ఎందుకు, ఒక్క రూపాయి చాలదా అని. ఇంకా ఆయన అన్నదాన్ని సమర్థించుకోవడానికి ఆయన ఈ విధంగా వివరిస్తారు. నా చిన్నతనంలో మా నాయనమ్మ, తాతయ్య, నాన్నగారు ఒకేసారి హఠాత్తుగా చనిపోయినప్పుడు నేను ఎంతో కఠిన పేదరికాన్ని అనుభవించాను. బడికి వెళ్ళేటప్పుడు కేవలం ఒక్క అరటిపండు మాత్రమే తిని వెళ్ళేవాడిని. అలాగే యూనివర్సిటీలో చదివేటప్పుడు ఒక జడ్జి గారిని ఆశ్రయించి నేను ₹1 నెలకు ఇప్పించమని కోరాను. ఆయన కుదరదన్నాడు. తనకి ఆ ₹1 కూడా ఎంతో ఇంపార్టెంట్ అని చెప్పారు. వెంటనే అమ్మ ఈ విధంగా లాజిక్గా సమాధానం చెప్పింది. అయితే ఇప్పుడు ఈవిడ కూడా, ఈ పేదావిడ కూడా మిమ్మల్ని రేపొద్దున అదిగో ఆ పెద్ద మనిషి ఒక్క ₹10 ఇవ్వలేకపోయాడు, నాకు చాలా అవసరం పని పడినప్పుడు అని మిమ్మల్ని అనుకోవాలా? ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే ఆ పెద్ద మనిషి ₹1 కూడా ఇవ్వలేదు అని బాధపడుతున్నారో అదే విధంగా ఈవిడ మిమ్మల్ని తలుచుకోవాలా అని అడుగుతుంది. వెంటనే నాన్న సరే అని దానికి ఒప్పుకొని ఆవిడకి ₹10 ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక చిన్న స్టోరీ. ఈ స్టోరీ నుంచి మనకి ఏం తెలుస్తుంది? థింక్ లాజికల్లీ. ప్రతిసారి మన వైపు నుండే కాదు, ప్రక్కవారి వైపు నుండి కూడా ఆలోచించాలి. ఒక్కోసారి ₹1 మన దగ్గర ఉండడం కంటే అవతలి వాళ్ళకి అది ఇంకా ఎంతో ఇంపార్టెంట్ కావచ్చు. సో గో ఇన్ టు ద షూ ఆఫ్ అదర్ పర్సన్. అప్పుడు మనకి సంతృప్తి, ఆనందం అనేది మిగులుతుంది.